వాచ్మెన్ గిచ్మెన్ ఒక ఓనర్ ఇక్కడ సార్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఓనర్ ఉండే, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1.5 month జనవరి నుంచి లేదు. అయితే జనవరి ఫైల్ పెట్టాము, శాంక్షన్ పెట్టాము. సెక్యూరిటీ మార్చి వాటర్ లేదు కాబట్టి నేను కావాలని పెట్టాము. ఫైల్ కమిషన్ దగ్గర ఉన్నది, అది అప్రూవల్ అయిపోతే ఎవరు లేరు ఇక్కడ. ఒక్క ప్రస్తుతానికి ఒక ఇద్దరు మనుషులు పెట్టాము సార్, గేట్ కాడ 2 మనుషులు పెట్టినాము సెక్యూరిటీ వాళ్ళు. ఇద్దరు లోపలికి రాకుండా వాళ్ళు చూసుకున్నారు. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఏ కాలనీ కూడా పెట్టలేదు అన్ని కాలనీ అంటే అప్పుడు ఏమన్నారంటే కాంపౌండ్ వాళ్ళు కడితే మన గేటెడ్ కమ్యూనిటీ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి మన పొద్దున లోకల్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ లోపలికి పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కింద కన్సిడర్ అయినప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేయరు లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు. ఉద్దేశంతో అప్పుడు ఉన్న పాలసీ డెసిషన్ ఏంటంటే సార్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టొద్దని అన్నారు. దాని ప్రకారం కట్టలేదు సార్. ఇక్కడ మీరు అసోసియేషన్ 2 ఉన్నాయా? పార్టీలను బట్టి అసోసియేషన్, పేదలందరూ కలిసి ఒకటే అసోసియేషన్? అసోసియేషన్ అట్లా ఏం లేదు సార్. నేనేమంటున్నా అంటే ఫస్ట్ నుంచి అందరం కలిసే ఉండాలని నేను చెప్పుకున్నాను, అదే ప్రకారంగా ఉన్నాను, అందరూ తెలుసు. ఇందులో మా దాంట్లోనే కొందరు వేరే వేరే గ్రూప్లను పెట్టుకోవడం, లెటర్ ప్యాడ్స్ సృష్టించుకొని ఈ విధంగా చేశారు. మా ఇంట్లోకి వస్తుంటే మా పట్టదారులు కొంచెం ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళొద్దు ఇది ఏ ప్రకారం చేసి అంటే మా పట్టదారులు అది ఏదైతే ఆశించారో 10-12 గ్రూపులు చేసి ఇప్పుడు మీరు ఒక మాట 1 వీక్లో మీకు కరెంట్ ఇంటర్నల్ ఫిట్టింగ్ కానీ మీటర్లు కానీ చేయిస్తామని చెప్తున్నాను. 2 రోజులు అటు ఇటు చేయించనా? చేయండి సార్. రెండోది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లోపల ఏదైనా చిన్న డ్యామేజ్ కానీ లేదా అన్ఫినిష్డ్ వర్క్ ఉంటే కూడా కిటికీలు ఉండొచ్చు, దర్వాజలు ఉండొచ్చు, కిటికీ పడుతుంది, దర్వాజా పడుతుంది పట్టదు, మీకు అద్దాలు లేవంటున్నారు, పెట్టినా కూడా వాడైనా పాల్గొట్టి ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పుడు లోపల చేయిస్తావు సార్? ఇది సజెషన్ ఉంది సార్. విండోస్ అన్ని గ్లాస్ పెట్టాం సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అయితే అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడు రాకపోయిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేసి శాంక్షన్ తీసుకుని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చేసినా మళ్ళీ వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు వెళ్ళిపోతాయి సార్, నీటి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు 2 రకాలు కొన్ని కట్టినాక కూడా ఇరిగిపోయినాయి. అసలే పెట్టని దీన్ని 4 రకాల సమస్యలు వచ్చింది. ఒకటి దర్వాజలు పడతాయా లేదా ఒకసారి చెక్ చేయించండి, కిటికీలు పడతాయా లేదా చెక్ చేయించండి, ఒకసారి పట్టినా కూడా బేడం పడతాయా చెక్ చేసేయండి, అలైన్మెంట్ లేకపోతే కూడా పట్టాం సార్. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటి, ఇంకేమైనా అన్ఫినిష్డ్ కమౌట్లు కానీ లేకపోతే సార్ ఇంట్లో ఈ విధానం ఉందని మీకు ఇంకా కమౌట్లు కానీ లేకపోతే ఇంకేమైనా అద్దాలు కానీ అవి ఏమైనా పెట్టిన తర్వాత ఇవంతా అయిన తర్వాత మీరు ఇంకెక్కడైనా కన్స్ట్రక్షన్ బాగాలేకనో రకరకాల కారణాల వల్ల ఏదైనా కారణాల వల్ల క్రాక్స్ వస్తానో ఏమైనా వస్తే అది ఎప్పటిలోపు చేయిస్తారు సార్? ఇప్పుడు అవైతే ఇప్పుడు దీంతో పాటు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తామో 1 వీక్ అయితే 1 వీక్ 10 days ఏ రోజు వాటర్ మెయిన్ వాటర్ కోసం ఆగింది సార్. మాకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ప్రతిదీ ఏంటంటే వాటర్ సింక్లో వాటర్ వస్తున్నాయా లేదా, కమోడ్స్ ఉన్నాయా లేవా ప్రాపర్గా, విండోస్ డోర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకుంటాం. ఏది వర్కింగ్ అన్ని గుడ్ కండిషన్లో ఉన్నాయి సార్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి సార్, వాటర్ రావడానికి ఇంకా ఈ ఫారెస్ట్ పర్మిషన్స్ పైప్ లైన్ కొంత టైం పడుతుంది సార్. ఇట్లా 15 రోజులు పడుతుంది. నేనేమంటే ఇప్పుడు కరెంట్ ఎట్లయితే నువ్వు ప్రోగ్రామ్ పెట్టి చేస్తావు దీనికి కూడా నేను లెటర్ పెట్టడానికి పెడతా. మొత్తం రేపు సర్వే చేయించి ఎస్టిమేట్ వేయించి ఆ కాంట్రాక్టర్ని పిలిపించి ఫస్ట్ ఏవైతే పెట్టలేదు వాళ్ళు అసలే పెట్టలేదో అవి చేయించారు. పెట్టినవి పగిలిపోయినాయి, పెట్టినవి రకరకాల కారణాల వల్ల పికప్ అయ్యింది కానీ మళ్ళీ రీఎస్టిమేట్ వేయించి వాళ్ళ వాల్యూ ఎప్పుడు చేయడు కదా. ఆ 2 రకాలు చేసి పెట్టారు. 3వ రకం ఏం చేసి పెట్టారు, ఎక్కడ గిట్టినవి ఖరాబ్ అయినాయి, ఇప్పుడే ఆల్రెడీ కొన్ని ఖరాబ్ అయినాయి, వేరే కారణాల వల్ల ఖరాబ్ అయినాయి, వాటి కూడా ఎస్టిమేట్ వేయించాలి సార్. అవి ఎప్పటిలోపు చేయిస్తావు సార్? మనకి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆ మీటర్లు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రాగానే వీళ్ళకి ఇచ్చేసేస్తే చెక్ చేసుకుంటారు సార్. చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతే మనకు 1 వీక్ 10 days లోపల ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకొని తమరు చెప్తాను, తమరు మాట ఇళ్ళకి వచ్చిన చేయడం కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు బేసిక్ థింగ్స్ కాదు కదా సార్. ఇప్పుడు గ్లాస్ విండో ఉంది కదా సార్, గ్లాస్ విండో ఏంటంటే పెట్టినా ఇప్పుడు ఏమైపోతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పెట్టిస్తాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రావడానికి మళ్ళీ టైం పడుతుంది. వీళ్ళు ఎవరు ఉండట్లేదు కదా, వీళ్ళు ఉండాలంటే వాటర్ లేదు వీళ్ళకు, మళ్ళీ వీళ్ళు 1 month పడుతుంది, 1 month మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అందుకని ఏంటంటే సార్ వాళ్ళు వచ్చిన 1 week లోపల మనం శాంక్షన్ చేసి పెట్టుకుందాం కావాలంటే. మీరు వచ్చినాక కమౌట్లు బాగాలేకపోయినా, డోర్లు పట్టకపోయినా, లేకపోతే గ్లాసులు పగిలిపోయినా,
కానీ రిపేర్ అయినా అన్ని చేయిస్తా అంటున్నాను. సరే చేయించుకుంటాం. మీరు ఉన్నారని కొడుకు మంచి చేయించుకుంటాం సార్. ఒక లిఫ్ట్ ఒకటి చేయాలి. ఇప్పుడు లిఫ్ట్లు ఈ లిఫ్ట్లు లోకల్ లిఫ్ట్ పెట్టినా మంచి మంచి కంపెనీ లిఫ్ట్ మొత్తం అన్ని షిండర్ లిఫ్ట్ పెట్టాను సార్. షిండర్ పెట్టాను సార్, పెట్టాను. అది ఏంటంటే వాళ్ళు కంప్లీట్ చేసిపోయి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. మనకి ఆక్యుపేషన్ కాలేదు సార్. లాస్ట్ మనకు ఎలక్షన్ అక్టోబర్ నవంబర్లో అలా జరిగింది. అప్పటికి పవర్ లేకుండా సార్, వాటర్ రెండు లేకుండా. ఒక్కొక్క బ్లాక్ ఎన్ని ఉన్నాయి లిఫ్ట్లు? ఈ 216 ఇండ్లు ఉన్న వాళ్ళు 4 లిఫ్ట్లు ఉన్నాయి సార్. 108 వాళ్ళు 2 లిఫ్ట్లు ఉన్నాయి సార్. సో ఈ లిఫ్ట్లు కూడా ఏంటంటే మనకి 2 years వాడలేదు కాబట్టి అన్ని రీకండిషనింగ్ చేసుకోవాలి. సామాన్ లిఫ్ట్లు వేరే ఉన్నాయి, మనిషి లిఫ్ట్లు వేరే ఉన్నాయి, అన్ని అవే సార్. అంటే మొత్తం ఒక బ్లాక్కి 4 లిఫ్ట్లు పెట్టినాము, 4 సింగిల్ లిఫ్ట్లు పెట్టినాము. ఆ ప్యాసింజర్ కమ్ ఈ వీళ్ళు ఇప్పుడు సామాన్ షిఫ్ట్ చేస్తారు. ఎన్ని కేజీలు ఉన్నాయి ఒక్కొక్కటి క్యారింగ్ కెపాసిటీ? ఒకటి 8 members సార్, 8 members కెపాసిటీ. 600 కిలోలా 600 కిలోలా ప్లస్ 8 into 70 కిలో వేసుకున్న 500-600 కేజీస్ వరకు వస్తుంది. 600 కిలోలు ఉండొచ్చు సార్. అదే అంతే ఉంటుంది. 8 మంది అంటే 608 కిలోలు ఉంటుంది. అవును సార్. అంటే 640 తర్వాత వీళ్ళకి సరే సర్వీస్. ఒక మాట, ఇప్పుడు వీళ్ళు అన్నీ ఓవరాలింగ్ చేసి మీకు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు ఒక కమిటీ వేసుకొని నెలకింత ఇప్పుడు అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమిటీ కానీ ఎంతో కొంత డబ్బులు వేసుకొని మళ్ళీ మెయింటెనెన్స్ లేకపోతే ఎక్కడైతుంది వాళ్ళ కంపల్సరీ చేసుకుంటాం సార్. అది మెయింటెనెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు పెట్టేటప్పుడు ఇంత సింగులర్ అంటే చాలా టాప్ ప్రమాదాలు జరిగిన లిఫ్ట్లు అది. అక్కడ పేదలు ఉంటారు, మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది. మీరు అవి ఎంత ఇవన్నిటికి కూడా ఇప్పుడు మొత్తం వాటికి రేపు నీళ్ళ సంపులు వస్తాయి, లేకపోతే రేపు మీటర్లు వస్తాయి, రేపు ఇంకా లిఫ్ట్లు వస్తాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం బయట ఎట్లా ఉండదో అట్లా ఒక కమిటీలు వేసుకొని నెలకు 500, 200, 1000 రూపాయల అవసరాన్ని బట్టి వేసుకొని చేసుకోవాల్సింది తప్పలేదు. చేసుకుంటాం సార్. ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా, దీంట్లో కొంచెం పద్ధతి ప్రకారం కూడా ఉండాలి. అపార్ట్మెంట్ కల్చర్ ఒక్కరు మంచిగా లేకపోతే ఉన్నదంతా ఆగమైపోతుంది. ఒక్కడికి కంప కొడితే అదవుతుంది. ఒక్క దగ్గర వీక్ అయిపోతే ఒక్క పిల్లర్ పడిపోయినా మొత్తం. ఈ అపార్ట్మెంట్లలో ఉండే అదేంటంటే అన్ని ఇళ్ళు కూడా సమానంగా మెయింటెనెన్స్ ఉండాలి తప్ప, అన్ని నీట్ ఉండాల్సింది తప్ప. గాయనింట్లో అయితే ఏమవుతుందంటే ఆ గాయనింట్ల నుంచి వస్తాయి అవన్నీ మీరు చేసుకోకపోతే మీ సొంత ఇల్లు అయిపోయి. ఇప్పుడు దీన్ని సరే డబుల్ బెడ్రూమ్ ఇది 7 లక్షలు 5 లక్షలు కానీ రేపు 34 లక్షలు అయితే కదా. ఒక్కొక్క ఎస్ఎఫ్టీ ఇవాళ ఎక్కడ పోయినా 5,000 కంటే తక్కువ అయితే లేదు కదా. 500 ఎస్ఎఫ్టీ కదా ఇది, 560 ఎస్ఎఫ్టీ. 560 ఎస్ఎఫ్టీ అంటే నీకు 5,000 వేసుకున్నావు 20 లక్షల రూపాయలు 30 లక్షలు ఇల్లు కదా. సొంత ఇంటి కాలైతే నేనైతే కదా. మరి మీరు మా దగ్గరకు వచ్చిండు, మేము ఇప్పుడు వీళ్ళకి పిలిచినా నేను ఇక రేపటి వెంబడి చేస్తాను. కానీ మీరు కూడా ఒక 2-3 మనుషులు పెట్టుకోండి ఇక్కడ. ఇవన్నీ పనులు అయ్యేటట్టుగా చూసుకోండి. మరి బ్లాక్ ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు అన్ని క్వార్టర్స్ అలకేట్ అయినాయా? దీన్ని కొన్ని అలకేట్ అయ్యి కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఇంకా టోటల్ అన్ని అలర్ట్ అయినాయి సార్. ఇళ్ళకి వచ్చే ప్రోగ్రామ్ పెడతాను చెప్పి నేను ఒకటి గజ్వెల్ నుంచి మేడ్చల్ పోయేటువంటి లైన్ అయితే ఉందో, ఇక్కడ ఏం అడ్రస్ ఉన్నాయో ఫారెస్ట్ అడ్రస్ నాకు తెలియదు, కానీ ఆ నీళ్ళ కలిసి ఇచ్చే పని ఇప్పటికే 2 సంవత్సరాలు. ఏం ప్రయత్నం ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే చెప్పు, నేను ఎవరికైనా చెప్పాలని చెప్తాను. ప్రభాకర్ గారు ఎవరికో అర్జెంట్గా చేసి వితిన్ 15-20 days ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చేయకపోతే మీకు ఏం అడ్రస్ ఉన్నాయో నాకు కూడా చెప్తే నేను కూడా మాట్లాడతాను. మీ మినిస్టర్తో మాట్లాడతా, లేదు మీకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి. ఏంటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ మరి ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి? ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏమైనా ఉందా? దీనికి కాదండి, ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు టెంపరీ పెట్టు, మరి ట్యాంకర్ పెట్టు, ఆ కనెక్షన్ ట్యాంకర్ పెట్టు.
మరి ఇప్పుడు మీరు 15 days వస్తారు ఇక మరి నేను నీళ్ళ కోసమని ఆగింది ఇవన్నీ మీరు ఒక చిన్న పని చేయండి 10th March ఓకే అప్పటి నుంచి మీరు వస్తారని లెక్క కట్టుకో వీళ్ళకి ట్యాంకర్లు ఏర్పాటు చేయి నీ కలెక్షన్ వచ్చేంత వరకు మళ్ళీ ఫోన్ చేయకుండా చూసుకో ఉపకరణ నా నంబర్ ఫీడ్ చేసుకో ఓకే మంచిది